వీటికి తెగులు అనేది ఏం రాదా? వస్తాయండి. తెగులు రాకుండా ఎట్లా ఉంటుంది? బూజు తెగులు అది లైట్గా అటాక్ అవుతుంది. సో ఏం చేయాలి దానికి ఇప్పుడు మరి? బూజు తెగులు అది 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 లీఫ్ బ్లాస్టింగ్ అనమాట. ఓకే. అదొక రకమైన ఫంగల్ డిసీజ్. ఇది ఫంగల్ డిసీజ్కి ఏం చేస్తాము? వెరీ సింపుల్. మన ఇంట్లో సోడా ఉంటుంది, తినే సోడా, వంట సోడాని డైల్యూట్ చేసుకొని అందులో కొంచెం పుల్లటి మజ్జిగ ఉంటే, బాగా పులిసిన మజ్జిగ ఉంటే అది బాగా పలచగా కలిపి దాన్ని 5 గ్రాముకి 1 లీటర్ వాటర్లో మిక్స్ చేసుకొని కొడితే అది పోతుంది. ఓకే ఓకే, అది న్యాచురల్. అంటే మీ ఫిషెస్ కూడా ఏం ప్రాబ్లం లేదు? ఏం లేదు. ఓకే, సోడా ఏం కాదు. ఇంకా న్యాచురల్ చెప్పనా? సర్వరోగ నివారణి పురుగు మందు ఎరువు. న్యాచురల్ ఎరువు అదే, పురుగు మందు అదే, వెరీ వెరీ న్యాచురల్. సర్వం అన్నీ మీకు వైరస్, ఫంగల్, బ్యాక్టీరియల్ డిసీజ్ పోతాయి, పురుగులు పోతాయి, అన్ని రకాల పురుగులు పోతాయి. ఆ పురుగు, గొంగళ పురుగుతో సహా. వెల్లుల్లి వెల్లుల్లి ఉంటుంది కదా, ఆ గడ్డల్ని తీసుకుని ఆ పీల్స్ అన్ని తీసేసి బాగా దంచి నీళ్ళల్లో ఒక 2 లీటర్స్ వాటర్లో మరగబెట్టండి. బాగా మరిగిన తర్వాత దాన్ని చల్లారిన తర్వాత ఇంత ఇంగు ఉంటుంది, పచ్చి ఇంగు అని ఉంటుంది తెలుసా? మన పౌడర్ కాదు, మన వంటల్లో వేసుకునే పౌడర్ కాదు, పచ్చి ఇంగు అని ఉంటుంది. ఆ పచ్చి ఇంగు తెచ్చుకొని అది ఇంత వేసుకొని దాంట్లో డైల్యూట్ చేసుకొని పుల్లటి మజ్జిగ వేసుకుని కొట్టండి. అన్ని రోగాలకి సర్వరోగ నివారణ. ఆ 2 లీటర్స్లో ఏమైనా డైల్యూట్ చేయాలని డైరెక్ట్ 2 లీటర్ వాటర్కి మొత్తం అంతా ఫిల్టరైజ్ చేసిన తర్వాత ఇంకో 2 లీటర్ కలపండి. డైరెక్ట్ పవర్ఫుల్ అయిపోతుంది. డబుల్ వేసి లైట్గా పోలియో స్ప్రే స్ప్రేతో కొట్టండి. పురుగులు ఉండవు, తెగుళ్ళు ఉండవు, ఏముండవు. ప్లస్ దానికి మంచి ఈల్డ్ కూడా, రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది. చూసారా? ఇది సింపుల్. మన వంటింటిలో ఉండేటటువంటి, మనం తినేటటువంటివే రిపెల్లర్స్.